మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మరోసారి నాలుక మడత పెట్టేసింది. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆత్మరక్షణలో పడిన బీజేపీ ఇన్నాళ్లు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, నీతి ఆయోగ్ ఒప్పుకోదని చెప్పుకొచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు మరోసారి కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా చట్టంలో లేదని, కాంగ్రెస్ వాళ్లు ఆ రోజు ఎందుకు ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదన్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నాడు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఆర్థిక వనరులతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని మన్మోహన్ ప్రకటన చేశారని, దాన్ని స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నట్లు ప్రచారం చేశారని కన్నా కొత్త పల్లవి అందుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి చేత ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ఆయనతో ఓ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది మాత్రం కట్ చేస్తున్నారు. ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాట స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఆర్థిక వనరులు అయితే మీరు చట్టంలో ఆ రోజున చెప్పారో, ఆ రోజున రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు చదివారో దానికన్నా ఎక్కువగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరీస్ ప్యాకేజ్ దొరుకుతుందని ఆ రోజున చాలా కేటగారికల్గా చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని కూడా తిరుపతి వెంకన్న సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాననేటువంటి ఒక ప్రచారం చేశారు. బీజేపీ వాయిస్ చేంజ్ కావడానికి అసలు కారణం ప్రత్యేక హోదాపై మాట తప్పి భారీ మూల్యం చెల్లించుకుంటున్న బీజేపీ మోదీ ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి కప్పదాటు వ్యవహారాలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నాడు మన్మోహన్ చేసిన ప్రకటన తప్పైతే మరి మోదీ బీజేపీ నేతలు ఎందుకు ప్రత్యేక హోదా గురించి అనేక సార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నీతి ఆయోగ్ పేరు చెప్పి హోదా కుదరదని ఇన్నాళ్లు తప్పించుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్తగా ఆర్థిక వనరులతో కూడిన ప్యాకేజీ అని చెప్పడం వెనుక ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఉందని తెలుస్తోంది. త్వరలోనే మోదీ ఏపీకి వస్తున్న తరుణంలో హోదా హీట్ను తగ్గించే ప్రయత్నం చేసి నెపం కాంగ్రెస్ పై నెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. To power in Delhi, no force in this world will stop the Congress party from giving special status to Andhra Pradesh. Whether there is a Congress government in Andhra Pradesh or there is no Congress government in Andhra Pradesh, if the Congress party and the Prime Minister of India has made a commitment to the people of Andhra Pradesh, that commitment will be fulfilled no matter what. When the Congress party comes, రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం తథ్యమని తేల్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ శక్తి హోదాను అడ్డుకోలేదని తిరుపతి వేదికగా చెప్పుకొచ్చారు. ఈ డైలాగే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. అందుకే కాంగ్రెస్ పార్టీ గతాన్ని తవ్వి వర్తమానంలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందనేమో అని డబుల్ గేమ్ కు తెరతీసింది. అసలు మన్మోహన్ నాడు రాజ్యసభలో ఏమన్నారో ఓసారి చూద్దాం. I have listened very carefully to the views expressed by the leader of opposition and all the other members who have spoken, especially those from Andhra Pradesh. The Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category assistance will be
places. Leader of the house. This is a wonderful. He's sleeping. 2 hours is sleeping. Industrialization and economic growth in both the states. Legalized to some other notified date so as to enable regulatory work related to personnel, finance and distribution satisfactory. 6. The research gap that may arise in the successor state of Andhra Pradesh in the very first year, especially during ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మరోసారి నాలుక మడత పెట్టేసింది. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆత్మరక్షణలో పడిన బీజేపీ ఇన్నాళ్లు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, నీతి ఆయోగ్ ఒప్పుకోదని చెప్పుకొచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు మరోసారి కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్, స్వాతి, ఇది ప్రత్యేక హోదా విషయంలో 4.5 ఏళ్లుగా అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా 5 కాదు 10 ఏళ్లు ఇస్తామంటూ తిరుపతి వేదికగా ప్రధాని ఇచ్చినటువంటి హామీ, అప్పటి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీని తుంగలోకి తొక్కి 4.5 ఏళ్లుగా హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన ప్రత్యేక హోదా పైన చేసిన నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆత్మరక్షణలో పడిందనే చెప్పుకోవాలి. ఈ దిశగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి కాంగ్రెస్ లో బీజేపీలో కొంత చలనం అనేది కూడా కనిపిస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకాలం ప్రత్యేక హోదా సాధ్యం కాదు, దానికి 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదు, అలాగే నీతి ఆయోగ్ వంటి సంస్థలు కూడా సిఫారసు చేయట్లేదు, అలాగే ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అంటూ బీజేపీ చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటలకు ఈ రోజు మాట్లాడుతున్న మాటలకు చాలా తేడాగా ఉందని చెప్పుకోవాలి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విభజన చట్టంలో ఎందుకు పొందుపరచలేదు, ఒకవేళ పొందుపరిచినట్లయితే అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది అనేటువంటి మాటలు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుండడంలో దీనిలో చూస్తే మనం నిన్న జరిగినటువంటి తిరుపతి వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా పైన కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పైనే తొలి సంతకం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అలాగే ప్రధానిగా భావించేటువంటి రాహుల్ గాంధీ స్పష్టంగా చేసినటువంటి ప్రకటన పైన బీజేపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు కొంత అర్ధరహితంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే 4.5 ఏళ్లు అధికారంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో, అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టడంలో బీజేపీ పార్టీ పూర్తిగా విఫలమైందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతల పర్యటనలు కావచ్చు, ప్రధానిగా నరేంద్ర మోడీ అలాగే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు అనేది కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాల పైన కావచ్చు, అలాగే వారి నాయకులు చేస్తున్నటువంటి వివిధ అస్పష్ట ప్రకటనల పైన కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు అనేది కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నేడు కూడా మాట్లాడుతూ ప్రత్యేక హోదా పైన కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పైన అప్పుడు విభజన
సందర్భంగా చేసినటువంటి విమర్శలను ఇప్పుడు తాజాగా లేవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ నేతలు తప్పును బీజేపీ కేవలం కాంగ్రెస్ పార్టీ పైన ఉంచేలా చేసేటువంటి ఆరోపణలు కనుక చూస్తే ఇదే ఇందుకు నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులతో కూడినటువంటి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కూడా అప్పుడు ప్రకటించినట్లుగా మన్మోహన్ చేసినటువంటి ప్రకటనను కూడా వారు కేవలం తప్పుడుగా సమాచారాన్ని కూడా ఇవ్వడం, అలాగే ప్రత్యేక హోదా విషయంలో తిరుపతి సభలో కూడా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగాన్ని టీడీపీకి సంబంధించినటువంటి వారు ట్యాంపరింగ్ చేసి దానికి సంబంధించినటువంటి మార్కింగ్ చేశారంటూ కూడా కొత్త పదవులు ఎత్తుకోవడం కూడా వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఏదేమైనా ఐదేళ్ల పూర్తిగా ఎన్నికల